ఓం శాంతి. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ, అడ్వాన్స్ స్థితి గురించి బాప్దాదా చెప్పిన మహావాక్యాల్లో పార్ట్ 4 గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సాకార బాబా 19/5/2012 రివైజ్ డేట్. ఒకసారి రివిజన్ మళ్ళీ చేసుకుందాం. దీంట్లో అడ్వాన్స్ స్టేజ్ వారికి పరమాత్మ ద్వారా ఇవ్వబడిన సృష్టి చక్ర జ్ఞానము ప్రత్యక్ష రూపంలో ఉంటుంది. వారికి పరమాత్మ మరియు అవ్యక్త బాప్దాదా ఇరువురి సహయోగం లభిస్తుంది. అడ్వాన్స్ స్థితి ఉన్నటువంటి వారికి ఈ సహయోగం ఆధారంగానే వారు ఏం చేస్తారంటే తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. అంతేకాక అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు. అడ్వాన్స్ స్టేజ్ నుండి అడ్వాన్స్ పార్టీలో కూడా వెళ్తారు. లేక కొత్త కల్పంలోకి వెళ్ళి అడ్వాన్స్ జన్మ తీసుకుంటారు. 2 ఆప్షన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ స్థితి ఉన్నటువంటి వారికి అడ్వాన్స్ పార్టీ కానీ అడ్వాన్స్ జన్మ, అది ఎక్కడ కొత్త కల్పంలో అడ్వాన్స్ జన్మ కానీ తీసుకుంటారు. అడ్వాన్స్ స్థితి వారికి పరమాత్మ మరియు అవ్యక్త బాప్దాదాల సహాయం గురించిన జ్ఞానం కూడా ఉంటుంది. వారి అనుభవం కూడా ఉంటుంది. అడ్వాన్స్ స్టేజ్ వారు బాప్దాదా ఆదేశం అనుసారంగా అడ్వాన్స్ పార్టీ వారికి కూడా యోగం ద్వారా సహయోగం ఇస్తారు. దీని ద్వారా వారికి తమ కర్తవ్యాన్ని పూర్తి చేయడంలో సహాయం లభిస్తుంది. అడ్వాన్స్ స్టేజ్ వారికి పరమాత్మ మరియు అవ్యక్త బాప్దాదాల సహాయం దొరుకుతూనే ఉంటుంది. కానీ వారు తమ యోగ బలం ద్వారా కూడా పరమాత్మ మరియు అవ్యక్త బాప్దాదాల సహాయాన్ని తీసుకోగలరు. అడ్వాన్స్ స్టేజ్ వారి ఈ జ్ఞానాన్ని ప్రచారం చేస్తారు. ఏం చేస్తారు? ఈ జ్ఞానాన్ని ప్రచారం చేస్తారు. ఆత్మలు బ్రాహ్మణులుగా తయారవడంలో సహయోగం చేస్తారు. జ్ఞానధనమును గురించిన యథార్థమైన నశ అడ్వాన్స్ స్టేజ్ వారికే ఉంటుంది. ఈ సహయోగంను తీసుకుని సర్వ ఆత్మలకు ఇచ్చే విధానం గురించి కూడా బాబా అనేక సార్లు మురళీలలో తెలిపారు. యథార్థమైన అతీంద్రియ సుఖం అనగా ఆనందానుభూతి అడ్వాన్స్ స్టేజ్ వారికే జరుగుతుంది. అడ్వాన్స్ స్టేజ్ వారే 3 లోకాలు మరియు 3 కాలాల గురించి తెలుసుకుంటారు. అందువలన వారే త్రికాలదర్శులుగా, మాస్టర్, జ్ఞానసాగరులుగా అవుతారు. మీరు కూడా అంతిమంలో ఫరిస్తాలుగా అయిపోతారు. బ్రాహ్మణులైన మీరు ఇక్కడే పవిత్రంగా అవ్వాలి. తర్వాత మరలా వెళ్ళి పవిత్ర ప్రపంచంలో జన్మ తీసుకుంటారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం అని పాడుతూ కూడా ఉంటారు. అంటే భక్తి పూర్తయిన తర్వాతనే బాబా మొత్తం పాత ప్రపంచంతో మనకు వైరాగ్యం కలిగిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పతిత ప్రపంచం వినాశనం కానున్నది. అందువలన దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలని మరిచి ఒక తండ్రిని మాత్రమే జ్ఞాపకం చేయాలి. అయితే బాబా అవ్యక్త బాప్దాదా చెప్పినటువంటివి అడ్వాన్స్ జన్మ గురించి సందేశం అవ్యక్త బాప్దాదా యొక్క సందేశంలో చెప్పారు. 25/8/2010 గుల్జార్ దాదీ ద్వారా అడ్వాన్స్ జన్మలో పరమాత్మ లేక అవ్యక్త బాప్దాదా గారి జ్ఞానము ఉండదు. ఆ సమయంలో వారికి పాత్ర కూడా ఉండదు. అందువలన వారి సహాయం గురించిన ప్రశ్నే తలెత్తదు. అడ్వాన్స్ జన్మ తీసుకున్న ఆత్మలు పరమాత్మ సహాయం అవసరమని కూడా అనుభవం చేయరు. అక్కడ వారు తాము సంగమయుగంలో తయారు చేసుకున్న ప్రాలబ్ధ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయంలో పరంపిత పరమాత్మ, శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా ఇరువురు పరంధామానికి వెళ్ళిపోతారు. అవ్యక్త బాప్దాదా పాత్ర కూడా పూర్తయిపోతుంది. మళ్ళీ సాకార బాబా పరంధామం నుండి వచ్చి కొత్త కల్పంలో అడ్వాన్స్ జన్మ తీసుకుంటారు. వారితో పాటు సత్యుగంలోని ప్రథమ జనసంఖ్య ఎంతమంది? 9,16,108 మంది ఆత్మలు కూడా అడ్వాన్స్ జన్మ తీసుకుంటాయి. కానీ
వారికి సంగమ యుగంలోని పరస్పర సంబంధాల గురించి పరిచయ జ్ఞానం ఏదీ ఉండదు. బ్రహ్మబాబా రాజు రూపంలో వారి జతలో ఉంటారు, అనగా రాజు ప్రజల సంబంధం ఉంటుంది. సంగమ యుగంలో నిభాయించిన సంబంధాల కారణంగా ప్రేమ, ఆకర్షణ కూడా ఉంటుంది. కానీ యథార్థమైన జ్ఞానం వాళ్లకు ఉండదు. దాది అన్నారు, ఇప్పుడు మన సంబంధికులు ఎవరైతే ఉంటారో వారికి బాబా కొద్ది కొద్దిగా టచింగ్ ఇచ్చారు కనుక వారు కూడా మనల్ని తెలుసుకోసాగారు. వీరు మన వద్దకు ఎలా వచ్చారు, వారికి ఇప్పుడు వీరు ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. అమృత వేళలో 4 గంటలకు వతనంలోకి వెళ్ళినప్పుడు వారు నిద్రపోతూ ఉన్నందున వారికి తెలియదు. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వీరెవరు విశేష ఆత్మలు, సాధారణ ఆత్మలు కాదు అని తెలుసుకోగలరు. అవ్యక్త బాప్దాదా సందేశం 25/8/2010లో గుల్జార్ దాది ద్వారా దాది చెప్పారు, విశేష సేవాదారులు ఎవరైతే సంగమ యుగ సంబంధంతో వెళ్ళారో వారు సేవ ద్వారా జన్మ తీసుకున్నారు. కావున వారి తల్లిదండ్రులు వీరు అలౌకికమైన వారని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వారికి అనుభవం కూడా అవుతుంది. మరలా బాబా అన్నారు, నెమ్మది నెమ్మదిగా ఈ ప్రత్యక్షత జరుగుతుంది. అది ఎలా అంటే ఈ జన్మ తీసుకున్న వీరందరూ ఏదో ఒక విశేష కార్యం చేసేందుకే జన్మ తీసుకున్నారని తెలుస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే వారికి అడ్వాన్స్ స్టేజ్ వారి ద్వారా జ్ఞాన సందేశం లభిస్తుందో అప్పుడు అనుభవం అవుతుంది. రెండోది చెప్పారు, బాబా అన్నారు, ఇప్పుడు సేవాదారి పిల్లలు ఎవరైతే వెళ్ళారో వారికి వీరు ముందు జన్మలో బ్రహ్మకుమారి కుమారులుగా ఉండి ఇప్పుడు జన్మ తీసుకున్నారనే ప్రత్యక్షత అంటే ఇమర్జ్ జరగదు. కానీ వీరు సాధారణమైన వారు కాదని మాత్రం అర్థం చేసుకుంటున్నారు. ఎవరో మహాత్ములు మా ఇంట్లోకి వచ్చారని భావిస్తారు. అటువంటి అనుభవం వారి సంబంధికులకు అవుతుంది. వీరి సంబంధికులు ఎవరైనా విశేషమైన సందర్భాల్లో ఏదో ఒక కార్యార్థం కలుస్తూ ఉంటారు. అప్పుడు అడ్వాన్స్ పార్టీ వారైన పిల్లలు కూడా వారితో పాటు వచ్చి పరస్పరం కలుస్తారు. అవ్యక్త బాప్దాదా సందేశం 24/6/2010 గుల్జార్ దాది చెప్పారు, దాదీలు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారో వారు ఇలా అన్నారు, అమృత వేళ 4 గంటలకు బాబా మా కోసం సమయాన్ని నిర్ణయించారు. మమ్మ తీవ్ర పురుషార్థి భవ, దృఢ సంకల్ప భవ అని వరదానం ఇస్తూ ఉంది. ఇప్పుడు సాధారణ సంకల్పాలను చేసే సమయం గడిచిపోయింది. ఇప్పుడు మేము కూడా ఇక్కడ ఉంటూ అడ్వాన్స్ పార్టీ పాత్రను అభినయిస్తున్న అడ్వాన్స్ గ్రూప్లో ఉన్న మీతో కూడా ఇదే చెప్తాం. మీరు బాబా తోడు ముక్తి జీవన్ముక్తి ద్వారాన్ని తెరవాలి. బాబాతో పాటు మీరు ముక్తి జీవన్ముక్తుల యొక్క ద్వారాన్ని తెరవాలి. మీ కర్తవ్యాన్ని దృఢ సంకల్పంతో చేయండి. అవ్యక్త బాప్దాదా సందేశం 25/8/2012 గుల్జార్ దాది ద్వారా నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చూశానంటే ఆది నుండి ఉన్న మన దాదీలు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారో పాతవారైన ఆ దాదీలందరూ బాబా వద్ద కూర్చుని ఉన్నారు. అక్కడ ఆత్మిక సంభాషణ నడుస్తుంది. బాబా కూడా వారితో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి అని అంటున్నారు. బాబా అంటున్నారు, సేవ అయితే అందరూ చేస్తూనే ఉన్నారు, కానీ సేవతో పాటు ఇప్పుడు మేము మా రాజ్యాన్ని తప్పక తీసుకురావాలి అని లక్ష్యాన్ని ఉంచుకోండి. బాబా అన్నారు, ఈ ప్రపంచంలోని దుఃఖమును పరివర్తన చేసి సుఖమయంగా చేయాలి. ఎందుకంటే మీరైతే ఇక్కడ ఆనందంగా ఉన్నారు, కానీ ఈ ప్రపంచంలోని వారు లోపల నుండి ఎంతో బాధగా దుఃఖితులుగా ఉన్నారు. అయితే మీకు ఇప్పుడు వీరిని దుఃఖం నుండి విడిపించాలని అంతగా అనిపించటం లేదు. ఇప్పుడు ఎవరైతే మా అన్నయ్యలు అక్కయ్యలు దుఃఖితులుగా ఉన్నారో వారికి సుఖ ప్రపంచంలోని తీసుకుని వెళ్ళాలి, లేక ముక్తిలోకి తీసుకువెళ్ళాలని ఆంతరంగికంలో తీసుకురండి. సాకార బాబా 19/5/2012లో రివైజ్ ఉంది.
బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మళ్ళీ బ్రాహ్మణులు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. తండ్రియే వచ్చి ఈ సృష్టి చక్రం రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అది మనుసృష్టి సూక్ష్మవతనంలోని ఫరిస్తాలు ఉన్నారు. అక్కడ వృక్షం ఏది ఉండదు. ఈ మనుసృష్టి రూపీ వృక్షం ఇక్కడే ఉంది. ఆ సూక్ష్మవతన వాసిగా అవ్యక్త బ్రహ్మ ఉన్నారు. నేను ఇతడిని అవ్యక్త ఫరిస్తాగా తయారు చేసేందుకు ఈ యొక్క సాకార బ్రహ్మలో ప్రవేశిస్తాను. మీరు కూడా అంతిమంలో ఫరిస్తాలుగా అయిపోతారు. అవ్యక్త బాప్దాదా చెప్పినటువంటి మహావాక్యాలు 36/1974. వ్యక్త శరీరంలో స్వయం గురించి, పిల్లల గురించి, విశ్వం గురించి ఈ మూడింట్లో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్త శరీరం దారి అవ్వడం వలన వ్యక్త సాధనాల ఆధారంతో సేవ చేయవలసి ఉంటుంది. కానీ అవ్యక్త రూపంలో స్వయం పట్ల కూడా సాధనాలని ఆధారంగా తీసుకునే అవసరం ఉండదు. కనుక సంపూర్ణంగా అవ్వడం వలన ఒకటేమో సంపూర్ణత వలన వచ్చిన తీవ్రగతి ఉంది. రెండవది స్వయం కోసం సమయం లేక శక్తుల్ని ఉపయోగించకపోవటం వలన సేవలో తీవ్రగతి ఉంది. మూడవది వినాశీ సాధనాల ఆధారం లేకపోవడం వలన సంకల్పాల గతి కూడా తీవ్రంగా ఉంది. సంకల్పాల ద్వారా ఎక్కడికైనా చేరుకోవడం, వినాశీ శరీరం ద్వారా ఎక్కడికైనా చేరుకోవడం, ఈ రెండిట్లో సమయము మరియు శక్తులను ఉపయోగించడంలో ఎంతో తేడా ఉంటుంది. అదేవిధంగా వ్యక్తము మరియు అవ్యక్తము రెండిటి గతిలో కూడా చాలా తేడా ఉంటుంది. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ, అడ్వాన్స్ స్టేజ్ మరియు శివబాబా. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ, అడ్వాన్స్ స్టేజ్ మరియు బ్రహ్మ బాబా. ఇది 2012లో 1/8/2012 రివైజ్ మురళి ఉంది. సాకార్ బాబా. శివబాబా జ్ఞానసాగరులు, నూతన ప్రపంచ రచయిత. వారు పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసేందుకు అడ్వాన్స్గా వచ్చి బ్రహ్మతనువులో ప్రవేశించి జ్ఞానం ఇస్తారు. కానీ వారు అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ, అడ్వాన్స్ స్టేజ్లోకి రారు. శ్రీబాబా రావడంతో కొత్త ప్రపంచం అనగా అడ్వాన్స్గా విశ్వ నవనిర్మాణ కార్యం ప్రారంభమవుతుంది. బ్రహ్మబాబా అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ, అడ్వాన్స్ స్టేజ్ మూడింట్లో అగ్రగణ్యులు. బ్రహ్మబాబా, శ్రీబాబా శ్రీమతంను అనుసరించి అడ్వాన్స్గా తమ తనువు, మనస్సు, ధన, జనులను యజ్ఞసేవలో సమర్పించాడు. అంతేకాక పురుషార్థం చేసి తన అడ్వాన్స్ స్టేజ్ని తయారు చేసుకున్నారు. మరియు అందరినీ అడ్వాన్స్లోకి తీసుకెళ్లేందుకు అడ్వాన్స్గా వెళ్ళి సూక్ష్మవతనంలో కూర్చున్నాడు. అంటే బిఫోర్ అని అర్థం. అడ్వాన్స్ అంటే మనం ఏదైనా అమౌంట్ ఉంది, ముందు అడ్వాన్స్ ఇచ్చేస్తే తర్వాత తీసుకుంటాం. వస్తువుని కొంచెం అడ్వాన్స్ ఇస్తాం కదా, రెంట్ కూడా ముందు అడ్వాన్స్ ఇమ్మంటారు. అలా స్థితిలో ముందు అడ్వాన్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ కదా. స్థితి కూడా అడ్వాన్స్గా తయారు చేసుకున్నారు, బిఫోర్ అన్నమాట బ్రహ్మబాబా. అంతేకాక అందరినీ అడ్వాన్స్గా వచ్చేందుకు ఆహ్వానిస్తున్నారు. అందరినీ కూడా అడ్వాన్స్గా వచ్చేందుకు ఆహ్వానిస్తున్నారంట బాబా. బ్యూటిఫుల్ కదా. బాబా చెప్తున్నారు అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ స్టేజ్ వారి అంటూ శూద్రుల నుండి కట్టబడుతుంది. ఆ అంటూ పరమపిత పరమాత్మయే కడతారు. అనగా వారు శూద్రుల దగ్గరే జన్మ తీసుకుంటారు. పరమాత్మ శూద్రుల్ని బ్రాహ్మణులుగా తయారు చేసి వారికి జ్ఞానం ఇచ్చి వారి గుణాలను, ధర్మాన్ని మరియు సంస్కారాలను పరివర్తన చేస్తారు. అడ్వాన్స్ జన్మను తీసుకునే వారి అంటూ అడ్వాన్స్ పార్టీ ద్వారా కట్టబడుతుంది. ఎందుకంటే వారు అడ్వాన్స్ పార్టీ వారి వద్ద లేక వారి సాన్నిధ్యంలో జన్మ తీసుకుంటారు. రెండు చోట్ల తీసుకుంటే అడ్వాన్స్ పార్టీ అయినా ఉండాలి, వారి సాన్నిధ్యం దగ్గరైనా జన్మ తీసుకుంటారు. అందువల్ల అడ్వాన్స్ పార్టీ వారి ద్వారానే అడ్వాన్స్ జన్మ తీసుకునే వారి జన్మ, గుణాలు, ధర్మము మరియు సంస్కారాల అంటు కట్టబడుతుంది. శ్రీబాబా ఈ అంటు గురించి ఏదైతే రహస్యాన్ని వినిపించారో అది అన్ని విషయాలకు వర్తిస్తుంది. ఎందుకంటే విశ్వచక్రంలోని ప్రతి ఘటన చక్రం వలె నడుస్తుంది. అందువలన కొత్త ఘటన పాత ఘటనపై ఆధారపడి ఉంటుంది.
అంటే పాత ఘటనయే కొత్త ఘటనకు జన్మనిస్తుంది. ఇది చాలా పెద్ద నిగూఢమైన అర్థం చేసుకోవాల్సిన రహస్యం. ఇతని ద్వారా ఆ నిరాకార పరంపిత పరమాత్మ రచనను రచిస్తారు. సరస్వతి ద్వారా దత్తత తీసుకోరు. ఇది చాలా గొప్పగా అర్థం చేసుకోవాల్సిన విషయం. పతిత పావనుడైన తండ్రి వచ్చి బ్రహ్మ తనువు ద్వారా ఆత్మలతో మాట్లాడతారు. అందువలన ఇతని పేరు ప్రజాపిత. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ప్రజలను రచిస్తారు. ఎటువంటి ప్రజలు? తప్పకుండా కొత్త ప్రజల్ని రచిస్తారు. అపవిత్రంగా ఉన్న ఆత్మను పావనంగా తయారు చేస్తారు. అవ్యక్త బాప్దాదా 24/6/2012 గుల్జార్ దాదీ ద్వారా సందేశం. మమ్మ అన్నారు, చూడండి, బాబాకు తమ పిల్లలందరి పట్ల ఒక ఆశ ఉంది. అదేంటంటే నా పిల్లలు ఒక్కొక్కరు నా సమానంగా సంపూర్ణంగా అవ్వాలి. ఒక్కొక్క పుత్రుడు విజయరత్నంగా అయిపోవాలి. కొంచెం కూడా మాయా యుద్ధం చేయకూడదు. ఆ విధంగా బాబా ప్రతి పుత్రుని మహావీరునిగా చూడాలని అనుకుంటున్నారు. అవ్యక్త బాప్దాదా 15/9/1974 చెప్పారు, పురుషార్థంలో ఎవరిని అనుసరిస్తారు? సాకారంలో పురుషార్థం ఏ విధంగా చేయాలి? మరియు పురుషార్థమని దేన్ని అనబడుతుంది? దేన్ని అంటారు? ముందు అయితే పురుషార్థం యొక్క సింబల్ సాకార బాబాను చూస్తూ అందరూ ముందుకు వెళ్ళేవారు. కానీ ఈ సమయంలో సాకారంలో సింబల్గా ఎవరున్నారు? మహారథులు. మహారథులు అటువంటి పురుషార్థం నడుస్తున్నదా వారిని చూసి అన్ని ఆత్మలు పురుషార్థం కూడా సింపుల్ అయిపోతుంది. అవ్యక్త బాప్దాదా 27/12/1974 చెప్పారు, ఏ బ్రాహ్మణ పిల్లలైతే ఈ యోగి భవ మరియు పవిత్ర భవ యొక్క ప్రాక్టికల్ కోర్సును సమాప్తం చేయరో బాప్దాదా లేక డ్రామా కూడా వారిని ఫస్ట్ క్లాస్లోకి రానివ్వరు. ఫస్ట్ క్లాస్ అంటే వారు సత్యుగంలో ఆదిలోకి రాలేరు. ఫస్ట్ క్లాస్లోకి వచ్చేందుకు ఈ ముఖ్యమైన 2 వరదానాలు ఏంటి? పవిత్ర భవ, యోగి భవ ప్రాక్టికల్ రూపంలో ఆచరణలో ఉండాలి. విస్మృతి లేక అపవిత్రత అనగా ఏమిటో తెలియని వారిగా ఉండాలి. బాప్దాదా యొక్క 15/9/1974 చెప్పారు, ఇప్పుడు స్థూల కార్య వ్యవహారాల నుండి కూడా అతీతమవుతూ పోతారు. సైగల ద్వారా విన్నారు, ఆదేశం ఇచ్చారు, వెంటనే మళ్ళీ అవ్యక్త వతనంలోకి వెళ్ళిపోయారు. ఏ విధంగా సాకారంలో చూశారో, అనుభవం చేశారో, ఇప్పుడు బాధ్యతలైతే ఇంకా పెరుగుతాయి. తక్కువ కావు, సేవ పెరుగుతుంది. విశ్వంలోని అన్ని రకాల ఆత్మలు ఉద్ధారమయ్యే గాయనం కూడా శాస్త్రాల్లో ఉంది కదా. కావున లైట్ హౌస్ వలె నలువైపులా సేవ చేస్తూ ఉంటారు. సాకార్ బాబా 9/5/2012 రివైజ్ మురళి ఉంది. మీకు మొట్టమొదట మమ్మల్ని దుఃఖ ప్రపంచం నుండి ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు అను నిశ్చయం ఉండాలి. సత్యుగంలో అయితే తండ్రి రానే రారు. ఇప్పుడు వచ్చి ఈ కిటికీల ద్వారా మిమ్మల్ని చూస్తారు. ఇతని ఆత్మ కూడా ఈ కిటికీల నుండే చూస్తుంది. అది భాగ్యశాలి రథము. ఇందులో తండ్రి ప్రవేశిస్తారు. ఎప్పుడైనా ఎవరి కళ్యాణమైనా చేసేందుకు నేను పిల్లల్లో కూడా ప్రవేశిస్తాను. కానీ పిల్లలు అర్థం చేసుకోరు. సాకార్ బాబా 14/4/2012 రివైజ్ మురళి ఉంది. అడ్వాన్స్ పార్టీలోని ఏ ఆత్మ ఎక్కడ జన్మ తీసుకున్నారో విషయము అవ్యక్త బాప్దాదా వద్ద స్పష్టంగా ఉంది. కానీ వారికి ఈ సాకార లోకంతో పాత్ర పూర్తయిపోయింది, అనగా వారు కర్మాతీతులుగా అయిపోయారు. అందువలన ఈ లోకంలోని ఏ ఆత్మలు కూడా వారిని ప్రభావితం చేయలేవు. అందువలన వారిని గురించి ఎవరు అడిగినా ఏ విషయమైనా బాబా ఏం చెప్తారు? ఏం చెప్పజాలరు, ఏమి చెప్పరు. విశ్వ కళ్యాణ సేవార్థం ఏదైతే అవసరమో
అదే బాబా చేస్తారు. బ్రహ్మబాబా మరియు శ్రీబాబా ఈ సృష్టి యొక్క విధి విధానం గురించి తెలిసిన వారు. అందువలన వాటిని గమనంలో ఉంచుకుని ఎవరు ఎక్కడ జన్మ తీసుకున్నారో ఆ విషయం గురించి కొంచెం కూడా చెప్పడం లేదు మరియు చెప్పరు కూడా. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం గీతా జ్ఞానంను వినిపించారని అంటారు.